బ్యాక్ టు న్యూస్. సైరస్ మిస్త్రీ దుమారం చల్లారకముందే టాటా గ్రూప్ లో మరో సంచలనాత్మక పరిణామం చోటు చేసుకుంది. సైరస్ మిస్త్రీ ఏర్పాటు చేసిన గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో 3 కీలక సభ్యులు వైదొలిగారు. బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ మధు కన్నన్, వ్యూహకర్త నిర్మాల్య కుమార్, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ ఎన్ఎస్ రాజన్ టాటా గ్రూప్ కు గుడ్ బై చెప్పారు. ఈసీలో మరో 2 సభ్యులు ముకుంద్ రాజన్, హర్ష భట్లను వేరే విధులకు పంపించారు. మిస్త్రీ ఏర్పాటు చేసిన జీఈసీని గత సోమవారమే టాటా సన్స్ బోర్డు రద్దు చేసింది. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు సైనికులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ. అవి సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవిగా ఉంటున్నాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. 1 ర్యాంక్ 1 పెన్షన్ విధానాన్ని అర్థవంతంగా అమలు చేయాలని కోరారు. దేశ రక్షణకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వందేనన్నారు రాహుల్ గాంధీ. భారత్ పాకిస్తాన్ మధ్య దౌత్య యుద్దం ముదురుతోంది. 2 రోజుల క్రితం పాక్లోని భారత హైకమిషన్ అధికారి సూర్జిత్ సింగ్ తన కుటుంబంతో కలిసి ఆ దేశం విడిచిపెట్టారు. గూఢచర్యానికి పాల్పడినందుకు ఇండియా విడిచిపెట్టి వెళ్లాలంటూ పాకిస్తాన్ హైకమిషన్ అధికారిని భారత్ ఆదేశించిన కొద్ది గంటల్లోనే పాక్ ప్రతీకార చర్యకు దిగింది. సూర్జిత్ సింగ్ ను తమ దేశం విడిచిపెట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిన్న సూర్జిత్ సింగ్ తన కుటుంబ సభ్యులతో సహా పాక్ ను విడిచిపెట్టారు. గుర్గావ్లో దారుణం జరిగింది. పట్టపగలే 22 ఏళ్ల పింకీని కత్తితో దాడి చేసి చంపేశాడు జితేంద్ర అనే యువకుడు. గుర్గావ్ మెట్రో స్టేషన్లో ఈ ఘటన జరిగింది. పింకీ వెనకాలి ఫాలో అవుతూ వెళ్లిన జితేంద్ర కత్తితో ఒక్కసారిగా దాడికి దిగాడు. 30 సార్లు పొడిచిన తర్వాత గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. జితేంద్రను అడ్డుకోవడానికి ఓ యువకుడు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరికి అక్కడున్న వారు ధైర్యం కూడగట్టుకుని నిందితుడిపై దాడి చేశారు. అయితే అప్పటికే పింకీ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఉత్తరప్రదేశ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. అలీఘర్ వద్ద ట్యాంకర్ కారు ఒకదానికొకటి ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయోధ్యలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. నగరంలోని హనుమాన్ దేవాలయాలన్నీ జై హనుమాన్, శ్రీరామ నామస్మరణలతో మారుమ్రోగాయి. హనుమాన్ విగ్రహాలతో పలుచోట్ల శోభాయాత్రలు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.